చేయడానికి దేవుడు మనకి కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు కృపావాత్సల్యంతో నిలబెట్టి తీరడానికి దేవుడు భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈరోజు మనం చదివిన వాక్య భాగ్యం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. మనం అక్కడ చదువుతున్నప్పుడు మనం చూడగలిగిన మాట, ఇశ్రాయేలు ప్రజల పట్ల విధేయత కొరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పుచున్న కొన్ని మాటలు మనకి కనిపిస్తున్నదిగా మనకు కనిపిస్తున్నది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మనం చదివినప్పుడు 3 రీతి కలిగిన విభజనను మనం చూడగలిగాం. ఒకటి మోషే, రెండోది ఇశ్రాయేలు ప్రజలు, మూడోది యెహోవా అయిన దేవుడు మాట్లాడుతున్న మాటలు. మూడు రీతి కలిగిన గుంపులు దేవుని యొక్క సమావేశంలో ఉండినట్టుగా మనకి కనబడుతున్నది. మోషే ఇక్కడ వక్తగా బోధించుచున్న బోధకుడుగా ప్రజలకు హెచ్చరిక ఇచ్చుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. రెండోదిగా ఇశ్రాయేలు ప్రజలను మనం చూడొచ్చు, వారు ప్రజలుగా కనబడి తీరుతున్నది. ఇశ్రాయేల్ ఇక్కడ 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చి తీరారు? అరణ్యం దాటేసిన తర్వాత వచ్చిన కొత్త జనాంగం అని చెప్పి తీరొచ్చు. పాత వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేసేసారు? చంపించేశారు, లేకపోతే వారి ప్రాణాన్ని దేవుడు తీసేశారు. ఇక్కడికి వచ్చిన ఈ తరగతిలో కొత్తగా ఉన్న జనాంగాన్ని గురించి బోధించుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. మూడోదిగా మనం చూడగలిగేది యెహోవా అయిన దేవుడు న్యాయ అధ్యక్షుడిగా, విడుదలకర్తగా, ఉడంబడిక చేస్తున్న దేవుడిగా మనకి ఈ అధ్యాయంలో మనకి కనబడుతున్నది. ఎందుకు ఈ అధ్యాయంలో దేవుడు మనకి న్యాయ వ్యవస్థగా, విడుదలకర్తగా, అదే రీతిగా ఉడంబడిక ఇచ్చిన దేవుడిగా చెప్పి తీరడానికి కారణం ఏంటి అంటే, కొత్తగా ఉన్న జనం కాబట్టి, కొత్తగా ఉన్న వాళ్ళకి దేవుని గురించి ఏం లేదు, అంతగా అవగాహన లేదు. అదే నిమిత్తమే దేవుడు వారికి మరలా ఏం చేసి తీరేది? మోషే ద్వారా దేవుని యొక్క ఉపదేశాన్ని బోధించి తీరేటట్టుకున్న ప్రణాళిక మనకి ఎక్కడ కనబడి తీరుతున్నది. ఒక విషయం ఎప్పుడు తెలుసుకు తీరాలి, మీరు సరిగ్గా జీవించలేకపోతే కొత్తగా ఉన్న జనం దేవుని వెంబడించే ఒక పద్ధతి ఉండి తీరదు. అది కావాలంటే మీ కుటుంబాల్లోనే మీరు చూసి తీరండి. మీరు 30 సంవత్సరాలు దేవునికి వెంబడించి 30 సంవత్సరాలు దాటిన తర్వాత మీ పిల్లలు వెంబడిస్తున్నారా లేదా అన్నదానికి ఉన్న సూచన, నువ్వు వెంబడించావన్న దానికి ఉన్న సూచన. అందుకే యెహోవా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చుచున్న వాడిగా, ఉడంబడిక బోధించుచున్న వాడిగా, 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగిన ప్రజలను దేవుడు క్రమపరచుకు తీరడానికి దేవుడు నానా మాటలు చెప్పారు. కానీ వారి పిల్లలను ఏం చేసుకోలేకపోయారు? దేవుని యొక్క నడవడికలో నడిపించలేకపోయారు. అందుకే మోషే ఇక్కడ చెప్పుతున్నట్టుగా ఉన్న 6 రీతి కలిగిన మాటలు ఉన్నాయి. మొదటిగా మోషే చెప్తున్న మాట, ఇశ్రాయేలు ప్రజలకి వినమని చెప్తున్నారు. ఎందుకంటే వినికిడిలో ఏముంది? దేవుని యొక్క శక్తి ప్రభావం ఉంది. ఎందుకంటే ఏం చెప్తున్నది? వినికిడి ద్వారానే మనకేం వచ్చి తీరేది. మరి నువ్వు 6 రోజులు 7 రోజులు ఏం వింటున్నావు? అదే నీలో విశ్వాసం దీపించుకు తీరేది. 6 రోజులు సినిమాలు చూస్తే ఆ విశ్వాసమే నీలోకి వచ్చి తీరుతుంది. 6 రోజులు స్నేహంతో తిరిగితే ఆ విశ్వాసమే నీకు వచ్చి తీరుతుంది. అదే దేవునితో ఉన్న అనుబంధం వినికిడిలో మీకు వినబడి తీరుతుంది. నీకేమిచ్చి తీరుతుంది? విశ్వాసాన్ని కల్పించుకోగలిగి తీరుతుంది. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉన్నారంటే 50-50 జీవితంలో ఉన్నారు. కాటాలో ఉన్నట్టుగా ఉన్నారు. సగం దేవునిలో, సగం లోకంలో. ఏమయ్యే కాటాలో ఉన్నట్టుగా ఇటా అటా తేలినట్టుగా ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క మాటలు ఏం చేసుకోవాలి? ఆలకించుకు తీరాలి. ఆలకించగలిగితేనే దానిలో మనం విధాయత చెందుకోగలిగి తీరేది. ఎందుకంటే చాలా మంది వాక్యం విధాయత చూపించాలి. కారణం వారు వినటం లేదు. వినిన వాక్యం వారి జీవితంలో ఏం కావట్లేదు, అది ఉడంబడికగా మారితే. మూడోదిగా దేవుని యొక్క వాక్యం ఇశ్రాయేలు ప్రజలకు అందించబడితే, ఒకటి వినడానికి, రెండోది విధాయత చెంది తీరాలి, మూడోది దేవుని యొక్క ఉడంబడికని భావించి వారిలో ఏమై తీరాలి? ఏకమై తీరాలి. అందుకే దేవుడు వారికి కొన్ని హెచ్చరికలు ఈ అధ్యాయంలో మనకి ఇచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. మొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు. లేదా నాకు తెలియదు ఎందుకు మనం సేవించిన దేవుడికి విగ్రహం అంటే పడదు. మనం ఒక కాంటెక్స్ట్ వదిలేస్తాం. అందుకే దెబ్బలు బాగా కాస్తాం. వినము ఏది వింటున్నా ఉన్నాయి ఇవన్నీ మనం ఇతరులను పొడిచేటట్టుగా ఉన్న మాటలే. ఇతరులకు కించపరిచిన వారికి వ్యవస్థ ఉంది, వారి విగ్రహాలు వేసుకోవచ్చు, వారికి ఉడంబడిక ఉంది, వారిని మనం ఏం చేయలేము, దూషించలేము, కించపరచలేము. కుదిరితే వాళ్ళు చెతకబాస్తారు. మరి కాసుకోవాలని చెప్పుకోవాలి, నాకు సంబంధం లేదు. నేను చెప్పేది అన్ని మతస్థులకు ఏముంది, వారికి గ్రంథాలు ఉన్నాయి, వారికి ఉన్న వ్యవస్థ అయితే వారు విగ్రహారాధన చేస్తారు. దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? విగ్రహారాధన ఎందుకు? మనం అన్యుల గురించి పట్టుకోవాలి, మన గురించి మనం పట్టుకుందాం. ఎందుకు దేవుడు విగ్రహారాధన చేయకూడదు? కారణం ఏంటంటే అది దేవుని కన్నా మించినట్టుగా ప్రభావం చూపించుకోగలిగి తీరేది. ఎప్పుడు విగ్రహారాధన ప్రాధాన్యతలోకి వచ్చేది? ఎప్పుడు దేవుని యొక్క ప్రజలు దేవుని మర్చిపోతారో అప్పుడే విగ్రహారాధన ప్రభావంలోకి వచ్చి తీరేది. ఆరాధన మర్చిపోతే విగ్రహారాధన ప్రభావం వస్తుంది. కూడికలు మర్చిపోతే విగ్రహారాధన ప్రభావం వస్తుంది. అది ఆలోచించిన తర్వాత మీ జీవితంలో అది కనబడి తీరుతుంది. ఎందుకు? దేవుని వాక్యం మరిచినా, దేవుని విషయం మరిచినా, ఆత్మిక విషయాన్ని మరిచినా ఆటోమేటిక్ నీలో ఏమై తీరుతుంది? దొంగ దేవుడి నీలో స్థాపన తీసుకోగలిగి తీరుతుంది. అందుకే దేవుడికి విగ్రహారాధన అంటే, దేవుని బిడ్డలు చేసిన విగ్రహారాధన దేవుడికి నచ్చకపోవడానికి ఏకైక కారణం, దేవుని యొక్క ప్రజలకు ఏం లేదు, దేవునికి ప్రతిరూపిగా ఇంకొకటి సృష్టించడానికి ఆతృత ఉన్నది కాబట్టి విగ్రహారాధన వచ్చేది.
అదే కదా, ఈ మైక్ నేను ఇంకొకటి ఏం చేయగలుగుతాను, డూప్లిఫై చేయగలుగుతాను. కంపెనీ కూడా నన్ను సెతకపోతాడు. ఎందుకు? ఇది ఆడి పేటెన్సీ. పేటెన్సీ అంటే వాడి బ్రాండ్, వాడి దీంట్లో ఉన్న దీన్ని నేను ఇప్పేసి మెకానిజం చేసేసి ఇలాంటి డూప్లిఫై చేస్తే ఆ మీద కేసేస్తే నేను ఆడికి ఏమిచ్చి తీరాలి. లోకంలో ఉన్న వ్యవస్థ కారణం ఏంటిది? ఇది ఆవిగా కంపెనీకి ఉన్న పేటెన్సీ ఉంది కాబట్టి నేను దీనిని డూప్లిఫై చేయాలన్నా రిపేర్ చేయాలన్నా ఎవరి దగ్గర నుంచి పేటెన్సీ ఉండి తీరాలి? అహుజా కంపెనీ దగ్గర నుంచి. అలాగైతే దేవుని యొక్క పేటెన్సీ ఏంటిది? విగ్రహారాధన. దేవుని యొక్క పేటెన్సీకి నువ్వు ఇంకొకటి విగ్రహంగా తయారు చేయాలంటే ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగి నువ్వేం చేయగలిగింది? అర్థం కాలేదు అనుకుంటా. మెల్లగా చెప్తాను, అర్థమైంది రాలి. దాని అర్థం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మాలిక్ దగ్గరికి వెళ్ళాలి, యజమాని దగ్గరికి వెళ్ళాలి. ఏం చేయాలి? నేను ఇంకొక దొంగ దేవుడిని ఏం చేయాలని కోరుతున్నాను. ఆయన ఒప్పితే నువ్వు స్థాపించుకో, ఒప్పకుండా నువ్వేం చేయదు. అందుకే దేవుడికి విగ్రహారాధన అంటే నచ్చి తీరకపోవడం. నేను దేవుని బిడ్డల విషయం గురించి చెప్తున్నాను. దాని అర్థం దేవుని యొక్క పోలికలో ఇంకొక దానిని ఏం చేసి తీరుతున్నాను, దేవునికి బదులుగా ఏం చేసి మనం ప్రతిష్ఠించి తీరడం వలన, దేవుని యొక్క వాక్యానికి మర్చిపోవడం వలన, ఆత్మీయతను విడిచిపోవడం వలన, దేవుని వాక్యం గురించి అవగాహన లేకపోవడం వలనే ఏమై తీరేది? ప్రజలు ఏం చేసి తీరేది? విగ్రహారాధన చేసి తీరేది. మనం విగ్రహారాధన అంటే బొమ్మ మాత్రం అనుకో, బొమ్మ మాత్రం. మీ అమ్మ కూడా విగ్రహం అవ్వచ్చు కాదు, మీ నాన్న కూడా విగ్రహం కాదు, నీ పిల్లలు కూడా విగ్రహం. కొందరికి పిల్లలే విగ్రహం. వాళ్ళు ఏమంటారు? అన్నీ నాకేస్తారు. నాన్న కొట్టాడు, ఎందుకు కొట్టాడు అది తెలియదు. కొట్టాడంటే ఆయన కొట్టడానికి తెలియదు. దాని అర్థం నీ విగ్రహం వాడు, నీ కొడుకు నీ విగ్రహం. కానీ నాకు చెప్పినవన్నీ నువ్వేం చేస్తున్నావు? పిల్లలు కొట్టుకున్నారు, నీకేం సంబంధం? నువ్వు అవతల పిల్లల్ని కొట్టడానికి వెళ్ళి నా పిల్లడు వచ్చారు, నీకు ఎందుకు రాకుండా మీరు పని చూసుకుంటే మేము కొట్టుకుంటాం, మేము మళ్ళీ కలుపుతాం, మళ్ళీ టిఫిన్ పంచుకుంటాం, సిక్కు మళ్ళీ తిరిగి వస్తే అర్థం కాదు. దాని అర్థం ఆ పిల్లలు నీకు ఆ పిల్లలు ఏమైతే అది విగ్రహంగా మారితే దాని అర్థం దేవుని కన్నా మించినట్టుగా దేనిని నీవు ఆకర్షించుతావు, ప్రేమితో అది నీ విగ్రహం. అర్థం కదా? అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఫేమ్ కావచ్చు, ఘనత కావచ్చు, గొప్పతనం కావచ్చు, కుటుంబం కావచ్చు, కులం కావచ్చు, ఏ విషయం కావచ్చు. ఏది దేవునికి మించినట్టుగా ఉన్నదో అది నీ ఇంటిలో ఉన్న విగ్రహం. దాని అంత ఆ విగ్రహం నిన్ను దేవుని మరవనింపజేసేస్తుంది. దేవునికి ఆరాధన చేసినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి వద్దు, దేవుని యొక్క వాక్యంతో నీకేమి అనిపించి తీరదు. అందుకే దేవుడు చెప్పినప్పుడు మాట, విగ్రహారాధన దేవుడు ఏం చేసి తీరేది? నిషేధించుకు తీరేది. విగ్రహారాధన మొదట ప్రారంభించినది ఎక్కడ? మోషే ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి వెళ్ళినా ఆ సందర్భం ఎక్కడ? సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధి నుంచి ఏం పొందుకోవడానికి వెళ్ళాడు? ధర్మశాస్త్రం. అయ్యగారు 40 రోజులు తిండి తిప్పాలి లేకుండా కూకున్నప్పుడు విశ్వాసం కూడా ఏం చేయాలి? దాని అర్థం అయ్యగారు ఉపవాసం కూర్చున్నాడు, విశ్వాసం తిండి తిప్పత తింటే రేపు మొక్క విగ్రహం అవుతుంది. విగ్రహం చెప్పకపోయినా నాకేం సంబంధం లేదు. అయ్యగారు ఉపవాసం ప్రత్యామ్నాయం చేశారు. అమ్మ 3 రోజులు ఉపవాసం తినేస్తున్నావు అంటే దాని అర్థం ఈ రోజు కానీ 3 రోజులు దాటేస్తారు దేన్ని ఆ దూరం చేసేది. మరి మీరు దేన్ని తయారు చేస్తారు? మీరే విభజించుకోండి. దేవుడు ప్రభావం ఇచ్చారు, మీకు దేవుడు వాక్య పరిజ్ఞానం ఇచ్చారు, మీకు అన్ని ఇచ్చారు. మీరు ఆ విగ్రహం సేవిస్తారు, పగలు కొడతారు, మీ ఇష్టం. దాంతో సంబంధం లేదు. నేను చెప్పేది అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి వెళ్ళారు. దాంతో తన తోటి దాసుడైన యెహోషువ కూడా తనతో ఏమై తీరాడు. పై వరకు వెళ్ళిపోయినా కాస్త కింద నుండి ఆయనకి ఏమైనా కావాలన్న రీతిగా ఆయన ఏం చేశాడు? ఇరువురు దేవుని సన్నిధిలో గడిపి తీరిన సంభావ తరగతిలో 40 రోజులు ఏం చేయలేదు, అన్నపానాలు మాని అన్ని మానేసి ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నువ్వు నాతో మాట్లాడి తీరు దేవా, నేను నీ శబ్దం విని తీరాలి, నేను నీ ధర్మశాస్త్ర గ్రంథం గురించి అవగాహన నాకు కల్పించి తీరాలి, నాకు దేవుని గురించి దేవుని యొక్క ఉడంబడిక గురించి నా తీవ్ర జ్ఞానం నాకు ఇచ్చి తీరాలని ఉపవాసం, ఆహారపానం అన్ని మానేసుకొని కూర్చున్నాడు. ప్రజలు కూడా ఏం చేయాలి? అర్థం కాలేదు. మీ పాస్టర్ గారు చేసిన పని నువ్వు చేయలేకపోతే టుమారో యు విల్ మేక్ ఐడల్. అర్థం కాలేదు. ఎక్కడో మీకు తగ్గుతుంది, మంట వస్తుంది, నాకు బాగా అర్థమవుతుంది. మీ పాస్టర్ గారు మీ స్థానిక సంఘ కాపాలి ఏ పరిచర్యలో ఏ విషయంలో, అది భోజనం వండే విషయం కావచ్చు, వడ్డించే విషయం కావచ్చు. పాస్టర్ గారు చెప్తే అమ్మ అందరికి భోజనం పెట్టించమ్మా అని చెప్తే నువ్వు దానికి సహకరిస్తే వెరీ గుడ్. సహకరించలేకపోతే ఆ భోజనం వడ్డించకపోవడం వల్ల నువ్వు స్థాపించగలిగేది. ఇప్పుడు విగ్రహారాధన గురించి ఆలోచించలేదు కదా, ఆలోచించాలి, చదవాలి. విగ్రహారాధన గురించి అంత ప్రాధాన్యతగా చెప్పి తీరుతున్నది. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి గుర్తు పెట్టించి తీరుతున్నాను. ఆయన విగ్రహారాధన ఇప్పుడు కూడా దాని ప్రభావం ఏం చేసి తీరుతుంది? చూపించి తీరుతుంది. అందుకే తిరిగి దేవుని దగ్గరికి ఏం చేసి తీరాలి? వచ్చి తీరాలి. మనమందరం విగ్రహారాధికులమే. ఒకప్పుడు ఎక్స్ విగ్రహారాధన. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? దాని అర్థం వదిలిన దాన్ని నేను వదులుతాను. అర్థం కాలేదు. వదిలిన సామాన్లు నిన్ను ఏం చేయదు, వదలదు, వెంటాడుతుంది. దానిని ఏం చేసి తీరాలి? అందుకే కదా కొందరు ఇప్పుడు కూడా పాత సరుకులు ఇప్పుడు ఏం చేయలేదు. అందుకే కులం
ఆరాధనకు వచ్చిన కులంగీలం గట్ట ఏటి ఉండదు. పెళ్ళి వచ్చిన దాని అర్థం దేని నిన్ను లాగుతుంది? ఆ స్వభావం నిన్ను లాగు తీరుతున్నది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే దేవుడు మరలా ప్రజలకి గుర్తుపెట్టి ఈ అధ్యాయం ద్వారా దేవుడు ప్రజలకు మరలా గుర్తుపెట్టేశాడు, నాయనా మళ్ళీ నువ్వు వెనక్కి ఏమైపోవచ్చు, ముందుకెళ్ళడం దానికన్నా వెనక్కి వెళ్ళడమే చాలా సులువు. అందుకే కదా పోలీసులో మీకు నేర్పించడం అబౌట్ అని లేదు, ఆర్మీలో మనకి ఏం లేదు, రీబ్యాక్ లేదు, బ్యాక్కి వెళ్ళే పద్ధతి అది ఎప్పుడు ఎక్కడికి. అందుకే కదా మన ఆర్మీ, నేవీ తర్వాత ఈ మూడిట్లో కూడా వాళ్ళకి ఏముంది, వారికి ఉన్న వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రానికి ఏం చూపించలేరు, బ్యాక్ సైడ్ చీపు చూపించలేరు. ఎందుకు? ఈజీ టార్గెట్, మనిషి చచ్చిపోవడానికి. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూడండి, ఎప్పుడు సినిమాలు చూసుకుని అలా గోపుని తిరిగితే ఇలాంటివి కూడా తెలుసుకోండి. అందుకే యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడు ఎప్పుడు కూడా ఆయన ఏం చేసేది, ఆయన ముందు భాగం మాత్రమే చూపించి వెనక భాగం ఏం చేయడు, చూపించి తీరదా. అందుకే కదా వెనక్కి పొడి చేస్తే వెంటనే మనిషి ఏమైపోతాడు, ఎక్కడి నుంచి త్వరగా సాగడం కన్నా వెనక నుంచి త్వరగా ఏమై తీరొచ్చు. మీరంతా ఏం పర్వాలేదు, మీ కిడ్నీలన్నీ వెనక్కే ఉన్నాయి, అక్కడొక్కడ తగిలిందంటే ఏం రాదు, ఇది కూడా రాదు. ఇది రాకపోతే చాలు, రేపటికి నువ్వు చచ్చిపోదా. అర్థం కాదు. అందుకే కిడ్నీ వస్తే శరీరం ఏమైపోతుంది, ఊపిపోతుంది. అందుకే కొందరు చూడండి కిడ్నీ పోవడం వల్ల కారణం ఏంటి, కిడ్నీకి దెబ్బ ప్రభావం. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం ఇదే, దేవునికి ప్రతి రీతిగా ఏం చేయకూడదు, విగ్రహాన్ని స్థాపించుకు తీరకూడదు. ఎందుకు స్థాపించుకు తీరకూడదు, దానికి అర్థం దేవుడు ప్రత్యేకత చెందినవాడు. అర్థం కాలేదు. దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటిది, ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన వాడు, ఆయనకున్న ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయనకున్న ప్రత్యేకతని ఆయనకు అన్ని విషయం గురించి అవగాహన ఉంది. ఆయనకున్న దేవునికి ఉన్న ప్రత్యేకతని ఆయన అందరి గురించి అవగాహన కలిగిన వాడు. దేవునికి ఏం లేదు, ప్రారంభం లేదు, అంతం లేదు. అందరూ అదిగా అడుగుతారు, మీ దేవుడికి స్టార్టింగ్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు? స్టార్టింగ్ ఎండింగ్ లేదు, స్టార్టింగ్ లేదు, ఎండింగ్ అక్కర్లేదు. అలాగే నేను దేవుడు కాలేడు. అర్థం కాలేదు అనుకుంటా. దేవునికి ఏం ఉండదు, స్టార్టింగ్ ఎండింగ్ ఉన్నది. మనకే స్టార్టింగ్ ఎండింగ్ ఉన్నది, దేవునికి ఏముండి తీరదు, బిగినింగ్ అండ్ ఎండ్ ఉండదు. అందుకే బైబిల్ చెప్తున్నా ఆయన అల్ఫా ఒమేగా, ఈజ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. అంటే ఆయనకి ప్రారంభం, ఆయన ప్రారంభానికి కన్నా మించిన వాడని చెప్పి. అందుకే ఆయన ప్రత్యేకత చెందినవాడు. ఈ మధ్య ఒక టీవీలో వాగుతున్నాడు, నాకు ఇలాంటి దేవుడు అక్కడ నా పిల్లలు స్నానం చేస్తుంటే చూసే దేవుడు నాకు వద్దట. వెళ్ళదు మీరు ఇలాంటి కామెడీలు? ఆ చెల్లి వాళ్ళ అక్క ఎవరో స్నానం చేస్తారో చూసే దేవుడు నాకు. నువ్వు దేవుడు వరకు ఎందుకు వెళ్తున్నా, ఆ నీళ్ళల్లో ఉన్న మైక్రో ఆర్గానిజం గురించి మాట్లాడు. నువ్వు అంతా వెళ్తున్నావు, మీ చెల్లిలో మీ అక్క స్నానం చేసి నీళ్ళు అందులో అవ్వలేగా ముందు ఆలోచించు. పని చేస్తున్నా లేదా అది లేదు. దీని గురించి మాట్లాడమంట, దీన్నే తీయడానికి శాత కాదు మరి దాన్ని. అర్థం కాలేదు. అంటే స్కూల్కి వెళ్ళాలి, నీళ్ళల్లో ఏముంది, నీళ్ళల్లో ఏముంది, ఈ కొలాయి, బి కొలాయి, సి కొలాయి, డి కొలాయి, అన్ని కొలాయిలు అన్నీ ఉన్నాయి. ఈ కొలాయి అంటే నేను చెప్పిన కొలాయి గురించి కదా, ఆయన నేను చెప్పేది బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ అన్ని ఎందులో ఉన్నాయి. అందుకే నీళ్ళు తాగినాడు, మీకేమంటాడు, నీళ్ళు తాగిన వెంటనే గొంతుకి ఏం చేస్తుంది, ఎందుకు చల్లటి నీళ్ళు తాగితే గొంతుకి ఎందుకు పట్టేస్తుంది, కారణం ఆ నీళ్ళలో ఏముంది, ఆ బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా నీ గొంతుకి ఏం చేస్తుంది, అందుకే కరకరా సౌండ్ వచ్చేస్తుంది. దాని అర్థం దాంట్లో ఏముంది, అర్థం కాలేదు. ఆ బ్యాక్టీరియాని విడదీయలేని నీవు దేవుడు నేను చేయలేవు. అర్థం కాలేదు. ఇవన్నీ వినేసాడు, మనకు రక్తాలు ఉడికిపోతున్నాయి, రక్తం ఎందుకు ఉడకాలి అని లాజిక్ అయిన మాట చెప్పండి. దాని అర్థం దేవుడు సృష్టించిన సృష్టికర్త, ఆయనకి ఏముండి కామ కోరికలు ఉండవు. దేవునికి ఏమి ఉండదు. అలా మనం అనుకోతా దేవునికి నో, అలాగైతే ఆయన దేవుడే కాలేడు. అర్థం కాదు. అందుకే కదా యేసయ్య ఈ భూమిలో వచ్చినప్పుడు ఏం చేసుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, కుటుంబాన్ని ఏం చేయలేదు, స్థాపించలేదు. కానీ తన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం ఏంటిది, నిన్ను నన్ను రక్షించి తీరాలి, నీకు నాకు దేవుడు అంటే ఎవరో బోధించి తీరాలి, నీకు నేను ఏం చేయాలి, దేవుడితో మన ఐక్యతలోకి తెచ్చి తీరాలి. ఇది తన ఉద్దేశం. అందులో ఆ ఉద్దేశం నెరవేర్చే తప్ప ఆయన ఏం చేయలేదు, ఫ్యామిలీ సెటప్ తీయడానికి రాలే. కానీ బైబిల్ ఆయన ఏం చేసి తీరుతున్నది, ఒక వివాహవరుడుగా ఆయనకి ఏం చేశారు అందరు. కారణం మనకు అలాంటి ఆతృతలు ఎక్కువ ఉన్నాయి కదా, వివాహం గురించి ఆతృతలు ఏనాలే లేదు చెప్పండి. అంటే అయిపోయింది ఇంకొద్దని చెప్పడానికి. అదో అందరికీ వివాహం గురించి ఏముంది, ఆతృత ఉన్నది. కానీ దేవునికి కూడా ఏముంది, తన ప్రజల పట్ల ఉన్న ఆతృత ఏం చేసి తీరింది, వరుడిగా వధువునిగా ఉన్న అనుబంధాన్ని ఏం చేసి తీరింది. అందుకే రక్షణ పొందినప్పుడు మనం ఏం చేస్తాం, ఉడంబడిక చేస్తాం. ఏంటని, యేసయ్య నాకు మొగుడు, ఇంకెవడు నాకేం కాదు. మరి మీరు డ్యూయల్ చేస్తారంటే అది మీ ఇష్టం, మరి నా సంబంధం లేదు. నాకు లోకంలో ఉన్నవాడు కూడా కావాలి, యేసయ్య కూడా కావాలి. మరి రెండింటినీ సెటప్ చేస్తే ఎక్కడికి పరలోకంకి వెళ్ళలేవు.
హల్లెలూయా. అందుకే విగ్రహారాధన ఇంకొక సెటప్ గా బైబిల్ మనకి చెప్పి తీరేది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, దేవుడు ప్రత్యేకత చెందినవాడు. ఆయన ప్రత్యేకతను ఏం చేయలేము, వర్ణించలేవు. దేవుడికి నువ్వు పొగిడేసి ఏం చేయలేవు, మేలు పొందుకు తీరలేవు. అందుకే కొందరు ప్రార్థన మీరు చూడండి, అతి పరిశుద్ధమైన దేవా నీ కనికర. ఎవరు బాబు ఎంత పెయింటింగ్ చేయడం మాట పద్ధతిగా చెప్పు. పరిశుద్ధమైన తండ్రి నేనే ఇలా పడిపోయాను, నన్ను సహాయం చేసి చెప్తే వింటాడు. సహాయం చేసి మాటలతో దేవునికి ఏం చేసి తీరుతున్నారు. యూనిక్ పన్ను మాటలతో కనుకొన్నారు. నా ప్రార్థన క్షమించండి, నేను ప్రార్థన మొత్తం క్షమించడానికి ఉన్నదే, మళ్ళీ ఇంకో సెపరేట్ ఏమాపనద్దు. క్షమించి అడిగి వేడుకుంటున్నాను, మళ్ళీ ఏడు క్షమించడు మొత్తం క్షమించడానికి. నువ్వు క్షమించే మాటలతో మళ్ళీ మళ్ళీ ఏం చేయక్కర్లేదు. సారీ గోడ్ అని పేదలు కూడా చెప్పక్కర్లేదు. మనిషికి డైరెక్ట్ చెప్పేస్తే తీరిపోయే ప్రశ్న. అక్కడ శాతకాన్ని నువ్వు పేదలను పొడి చేస్తున్నావు. అర్థం కాలేదు. నా ప్రార్థన యూనిక్ అనుకోదు, యూనిక్ ఏం కాదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట రిపీటేటివ్ ప్రేస్ దేవునికి నచ్చదు. దానింటే మాట మాటకి దుహరా చేసిన, లేకపోతే మాట మాటకి పలికిన మాట మళ్ళీ మళ్ళీ పలుకుతున్నా దేవునికి అదేం చేయదు. మన ప్రార్థనలో కూడా ఏముంది తీరాలి. కొందరు ప్రార్థన ఒకేలాగే, ఈ రోజు చేసింది అలాగే 30 రోజుల తర్వాత కూడా సేమ్ ప్యాటర్న్. మన ప్రార్థన ఉంటుంది, దేవుడు అక్కడ నడిపేస్తున్నాడు. దాని అర్థం ప్రార్థనలో ఏం లేదు. లేకపోతే మీకు డౌట్ ఉంటే ఈసారి నేను వీడియో చేస్తాను, వినండి. మళ్ళీ మీకు అదే వీడియో మీకే వినిపిస్తాను. ఏమైనా మారిందా, సేమ్ ప్రాసెస్, ఏం మారలేదు. ఆ రిపీటేటివ్ ప్రేయర్ ఎవరికి అక్కర్లేదు, దేవునికి అక్కర్లేదు. ఏం చేయాలి? అందుకే వాక్య ధ్యానం కావాలి. వాక్యం చదువుతున్న కొద్దిగా ఏమై తీరుతుంది, నీకు దేవుని గురించి అవగాహన కదా. అందుకే దేవునికి ఏం అడిగారు, ఏసయ్యా దేవుడు అని చెప్పకుండా నీతి సూర్యుడో, మా ఆధారకర్త అయిన దేవుడో, షారోనులో ఉన్న పుష్పమో, ఈ రీతిగా దేవునికి ఏం చేసేది, వ్యాఖ్యానించేది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. అర్థం కాదని అనుకుంటా. అందరికి ఆ వ్యాఖ్యానం ఏంట్లేదు, రోజు ఒకటే. పరలోకమందు మా తండ్రి దీవించండి, డబ్బులు ఇవ్వండి, అక్కలు ఇవ్వండి, పక్కలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇవ్వండి. దేవుని గురించి ఏమీ లేదు. ఆయన అందుకే ప్రార్థన నేర్పించినప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ప్రారంభించి పరిశుద్ధాత్మ సహాయంతో యేసయ్య నామంలో ఏం చేసిందో ముగించే ప్యాటర్నే ప్రార్థన. అర్థం కాదు. ప్రార్థన చేయడం తెలియదు అంటే నేర్పిస్తాను. ఫస్ట్ పరలోకం అన్న తండ్రి ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఉన్న మ్యాటర్. మధ్య పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమి ఇస్తాడు, మాటలు ఇచ్చి తీరుతాడు. ఎలా మాటలు? వాక్యం చదివినది, వాక్యం విన్నది, అది నీ లోపలికి ఏం కలుగుతుంది, ఆత్మస్పందనగా నీకు స్వస్థత కావాలను. అప్పుడు నువ్వు దేవా నాకు స్వస్థత కావాలి, యేసయ్యా నువ్వు నా యెహోవా రాఫావి. ఆయనకి మ్యాటర్ అర్థమైంది. ఓ నాకు వీడికి స్వస్థత కావాలి, వీడికి ధర్మశాస్త్రంతో అనుబంధం ఉంది, ఇది నా యూనిక్నెస్ అర్థం చేస్తుంది. దేవుని ఏం చేస్తున్నాం, కొంత పిసికేస్తున్నాం. అర్థం కాలేదు అనుకుంటున్నాం. సో రివీల్ హిస్ యూనిక్నెస్. అందుకే ఆయన శ్రేష్టత చెందినవాడు. ఆయన గురించి అవగాహన మనకి ఎలాగ అర్థమయ్యేది, ధర్మశాస్త్రం ద్వారా మనకు అర్థమయ్యేది. అర్థం కాలేదు అనుకున్నా. అందుకే బైబిల్ చదవాలి అని చెప్పేది. ఎంతమంది 24వ అధ్యాయం చదువుకొచ్చారు? ఒకరు మాత్రం. వెరీ గుడ్. ఒకరైనా చదువుకొచ్చారు, పోనీ ఒకరైనా నాకు తోడుండండి. అదో ప్రతి వారం మనం చదివేదే. నెక్స్ట్ వారం వచ్చి ముందే ఏం చేయాలా చదివి వస్తే మీకు ఇంకా తీవ్రంగా ఏమైతే అనుబంధం కలిపి తీరు. అందుకే నేను చెప్పడానికి కారణం తన ప్రార్థన ప్రత్యేకత చెందింది, తన కూడిక ప్రత్యేకత. అందుకే దేవుని వాక్యం చెప్పారు, 2 3 నా నామం ఎక్కడ కూడినా నేను ఏం చేస్తా. ఎందుకు ఆయన వచ్చేది? ఎందుకు ఆయన వచ్చేది? ఆ 2 కూడేది దేని కొరకు? ఎవరి నామం? దేవుడి పేరట. మరి అది భోజనం చేయడానికి కూడినా, ప్రార్థన చేయడానికి కూడినా, మాట్లాడడానికి కూడినా ఏం చేస్తారు? అందుకే బైబిల్ దగ్గర భక్తులు మాట్లాడారు, యెహోవా దానిని ఏం చేసి తీరారు. దాని అర్థం నువ్వేం చెప్పకుండానే రేడియో వేవ్స్ నేను వింటున్నాయి. దాని అర్థం నువ్వు అందుకే బైబిల్ చెప్పారు, నువ్వు చేసినది మంచిదైనా నువ్వు చెడ్డదని అన్నిటికీ నీవేమి ఇచ్చి తీరాలి, లెక్క ఇప్పించుకు తీరాలి. కారణం ఏంటో తెలుసా? అన్నిటికీ దేవుడు ఏం చేసి తీరుతున్నారు, దాని అన్నింటినీ కూడా బాగా విని తీరుతున్నారు. అందుకే నేను చెప్పి రావాలనుకున్నాను, ఆయన కూటం, ఆయన సహవాసం ఎప్పుడు ప్రత్యేకత చెందిన, ఆయన ఏర్పరిచిన జనాంగం ఎప్పుడు ప్రత్యేకత చెందిన వారు. అందుకే ఎవరు కూడా అంత త్వరగా ఎవరికి ఏం చేయలేరు, దేవుడిని తాకలేదు. అందుకే కదా సౌలు గురించి చెప్పిన మాట, సౌలా సౌలా ఎందుకు నీవు నన్ను ఎందుకు అలా చెప్పడం అనుకున్న కారణం, ఈయన ఎవరిని అటాక్ చేశాడు? దేవుడి బిడ్డలను అటాక్ చేశాడు. దేవుడు వచ్చిన ఆమెను అటాక్ చేయడం పెట్టారు, నన్ను అటాక్ చేయదు. దమ్ముంటే నీకంత సత్తా, పలుకుబడి, అధికారం, ధర్మశాస్త్రం గురించి అవగాహన ఉంటారు. నాతో రా ఫేస్ టు ఫేస్. ఇంకా ఫేస్ టు ఫేస్ చూడటానికి కూడా శాత కాకుండా అదే కాదు. కొందరు వాదించేస్తారు, దేవుడా నువ్వు కానీ దేవుడు అయితే నా దగ్గరకు వచ్చి ఏం చేయి పోతుంది ఫ్యూజ్. తర్వాత మళ్ళీ సంఘానికే పరిగెట్టి రావాలి. లేదా నాకు తెలియదు. దేవునికి ఏం చేయకూడదు, సవాలు విసరకూడదు. దేవునికి సవాలు, దేవుడికి శాతం టెస్ట్ శాతం చేయడానికి ఆయన మీ ఇంటి పని మనిషిరా
ఆయన చేస్తాడు, చేయలేను కదా. ఆయన గురించి నీకెంత మాత్రం ఏముంది అవగాహన. అందుకే తన జనాంగాన్ని సాతాను కూడా ఏం చేయలేడు, ముట్టలేడు. అర్థం కాలేదు. తన జనాంగాన్ని ఎవరు ముట్టలేరు. సాతాను కూడా ఏ రీతిగా కనబడి ఆ జనం ప్రత్యేకత కనబడి యేసయ్య రక్తం ద్వారా కనబడిన వారు, యేసయ్య వాక్యం ద్వారా విడుదల పొందిన వారు, యేసయ్య ఆత్మ ద్వారా జీవించినప్పుడు అందుకే సాతాను కూడా వారి మీద ఏం చేయలేదు, ఏ రీతిగా ప్రభావం చూపించలేదు. అందుకే ఈ ఉడంబడిక నేను అనుసరించేది. అందుకే ఈ ఉడంబడిక నేనేమై తీరేది, విధాయత చూపించేది. ఎందుకు కారణం ఈ వాక్య ద్వారానే నన్ను ఏం చేసి తీరేది, తీర్పు తీర్చేది. దేని ద్వారా? దాని అర్థం ఈ వాక్యానికి ఉన్న ఒక స్పెషల్ కాపీ ఎక్కడుంది? పరలోకంలో ఒక స్పెషల్ కాపీ ఉంది. అక్కడి నుంచి మనకి దొరికిన కొందరు చెప్పారు మీ బైబిల్ బూతు పుస్తకం ఆడవాళ్ళు కూడా చదవలేరట. విన్నారా? ఏంటా ఎవరు కూడా చదవలేరట? ఆడవాళ్ళు కూడా ఏం చేయలేదు. ఓకే, మా పుస్తకం బూతు పుస్తకం, బూతు కూడా ఉన్నారు కదా అని మంచిది ఉంటే బూతు ఎవరు తెలుస్తుంది? అర్థం కాదు. నేను ఒరిస్సాకు వచ్చినప్పుడు నాకు బూతులు తెలియదు. ఆ విషయం నేను చెప్పాను. నాకు ఫస్ట్ నేర్పించింది మనకు తెలియదు కదా. నేను ఆడికి ఈ బూత్ అంటే ఏంటో దీని అర్థం అర్థం చెప్పేసరి ఆడికి చోక్కలు కనిపించేసింది. ఎప్పుడైనా బూత్కి అర్థం వ్యాకరణం మీకు తెలియదా? ఏదో ఒక బూత్ని తీసుకోండి, దాని అర్థం కాస్త కనుక్కోండి. మీ నాన్నకో మీ అమ్మకో నువ్వే తిట్టుకుంటున్నావు. ఆ బూత్ గురించి నీకు ఐడియా లేకపోతే ముత్తుతూనే తిచ్చేస్తావు. కానీ నీకు ఐడియా పోతే నువ్వే తిరిగి మా అమ్మ నేనెందుకు తిడతాను, మా చెల్లిని నేనెందుకు తిడతాను, మా నాన్నని నేనెందుకు ఏదో నాన్న నాకు నాన్న కదా నేనెందుకు తిడతాను. దేని గురించి అర్థమైనందుకు పాత విశ్వాసకి ఇది అర్థం కాదు. అదే అన్ని చెప్పేస్తారు. అదే నోటితో ఒకటి నన్ను గట్టిగా తిట్టిన తర్వాత దగ్గర పద్ధతి అన్నా నువ్వు నన్ను తిట్టావు కదా, నేను దాని అర్థం కాస్త చెప్పా అన్నాడు. అలా ఆలోచించి నా దగ్గర పారిపోయాడు. కారణం ఏంటి? బూతుల గురించి ఆయనకి ఏం లేదు. దాని అంతా ఇందులో ఏమైనా ఉన్నాయి, ఇందులో లేనిది ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. అర్థం కాలేదు. న్యూస్ పేపర్లో బూతులు లేవా? న్యూస్ పేపర్లో బూతులు లేవా? బండ బూతులు ఉన్నాయి, చదవలేదు నువ్వు. దాని అర్థం రేపటి న్యూస్ పేపర్ చింపేస్తావా? న్యూస్ పేపర్ దేనికి? అది నీకు ఒక సందేశం ఇచ్చి తీరడానికి. ఇట్స్ డిక్లరేషన్. NEWS, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, 4 దిక్కు నుంచి ఉన్న సందేశం నీకేమైంది? ఒక పేపర్ ఒక ఆడు ఎలా ఒదిగించి ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వు పడుకున్న వేళ ఆడు ఎన్ని కలిపి ఏం చేస్తాడు? ఒక పేపర్ లో వచ్చి తీరేద్దాం. మన డబ్బు పలుకుబడి ఉంటే ఫ్రంట్ పేజ్ వస్తావు, ఏమీ లేకపోతే మంచి లెక్క కనిపిస్తావు. దాని అర్థం న్యూస్ పేపర్ దేనికి ఇచ్చి తీరేది? ఆ ప్రదేశంలో ఉన్న వార్తల గురించి నీకేమి ఇచ్చి తీరేది? సందేశం ఇచ్చి. ఇది ఎక్కడున్న వార్త? భూమిలో పరలోకం రెండు పక్కన ఉన్న వార్తని అన్నింటినీ తీరేట్టుకున్న ఏక యూనిక్ పుస్తకం. అందులో బూతులు ఉన్నాయి, మంచివి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి, అన్ని ఈ లోకంలో కావాల్సినవి పరలోకంలో కావాల్సినవి మొత్తం బయోడేటాలు ఇస్తుంది. మరి నీకెప్పుడు బూతులే దొరుకుతున్నాయంటే మా లోపల ఉన్నది బూతులేనేమో. నీకు కామంతో నిండినే దొరుకుతున్నాయంటే నువ్వు లోన్ అందుకున్నాదేమో. అంతేకన్నా మా ఊళ్ళో సిద్ధాంతం దొంగ బాగా పూజ చేస్తాడు. పోలీసు ఒకటి బాగా పోలీసు. ఏ వృత్తిలో ఉన్నాడు ఆ వృత్తిలో ఉన్నాడు ఏం చేస్తాడు? కారణం ఏంటిది? వీడి వాడు ఒకటి కాబట్టి. ఈ విశ్వాసం అంతా ఆ విశ్వాసం మంచోడు కాదు. వీడి ఆడికన్నా మనం తెలుసుకోవాలి. అర్థం కాలేదు. నాతో కలిసి భాస్కర్ మంచోడు కాదు, నువ్వు దానికన్నా డౌన్ లో ఉన్నావు అని అంటాం. మంచిగా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. మనం అందరం ఏమై ఉంది? ఒకే రీతి కలిగే స్వభావ తరగతి కొరకు మనం ఆశపడి తీరుతున్నాం. అందుకే నేను చెప్పొచ్చే మాట, ఈ గ్రంథంలో ఏముంది అందుకే చదవాలి. ఇది చదవలేకపోతేనే ఉడుకు దడా పిచ్చి అన్ని వచ్చేది. అంటే ఏమైంది? ఆడికి అదే దొరికింది. మరి మట్టి తవ్వినప్పుడు కొందరికి ఇరిడియం దొరికింది, కొందరికి బంగారం దొరికింది. ఇరిడియం దొరికినాడు ఇరిడియంతో వెళ్ళాడు, బంగారం దొరికినాడు బంగారం, మట్టి దొరికినాడు ఇల్లు కట్టుకున్నాడు. ఏ ఎవరికి దొరికిందో వాళ్ళ పండగకు మారింది. అందుకే ఈ గ్రంథం ఎప్పుడు యూనిక్. చదవాలా? ఏం చేయాలి? ఒక సంవత్సరానికి 4 సార్లు దీన్ని కంప్లీట్ చేయొచ్చు. హలో, ఒక సంవత్సరానికి 4 టైమ్స్ దీన్ని ఏం చేయొచ్చు? కసి పట్టుకొని 80 గంటలు ఆడియో వింటే చాలు. 80 గంటలు వినే సత్తా ఓపిక నువ్వు తెచ్చుకోవాలి. మరి అది కొనుక్కుంటావో అద్దె చేసుకుంటావో చేసుకోలేదు. నేర్చుకోవాలని ఆతృత ఉంటే 80 గంటలు ఏం చేయాలి? ఒకే స్ట్రెచ్ 80 గంటలు కూర్చున్నావు అనుకో,
మొత్తం బైబిల్ గ్రంథం ఏం చేయొచ్చు, కంప్లీట్ చేసి ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. అందరూ మౌనం పాటించేశారు. అదో అందరూ నాతో ఉన్నారా? ఆయన గ్రంథం ప్రత్యేకత చెందినది. ఎంత బైబిల్ చెప్పినా బైబిల్లో ఉన్న ఒక మాట కానీ, ఒక ఫుల్ స్టాప్ కానీ, ఒక కోమా కానీ ఏం చేయకూడదు, మార్చకూడదు. ఇట్ ఈస్ దట్ ఇట్ ఈస్. ఇప్పుడు చాలా మంది చెప్తారు ఏ బైబిల్ చదువుకోవాలా, ఎన్ఐవి చదువుకోవాలా, కేజీవి చదువుకోవాలా, తెలుగు చదువుకోవాలా, ఏది నాతో లేరు నాతో ఉన్నారు అందరూ. మన తర్జుమాలోకి వచ్చినప్పుడు ఏమొచ్చింది, కొన్ని తప్పులు వచ్చింది. కారణం ఏంటి, కొన్నిటికి కొన్ని పదజాలాలు లేవు. ఏం లేవు. మనం మాట్లాడే పదము రాత పదానికి ఏముంది అది తెలియాలంటే చదువుకోవాలి. మనం మాట్లాడిన పదం ఒరే రామిరా రాయగలుగుతామా, అది బూతులాగా కనిపిస్తాయి. దానికి ఏముంది, రాత విధానం ఒకటి ఉంది. ఆ రాత విధానంలో కొన్ని ఏం లేదు, పదాస్ఫుటలు లేవు. అందుకే ఏమై తీరింది, తర్జుమా చేయబడి తీరినప్పుడు ఏమై తీరింది, కొన్ని తప్పులు జరిగి తీరింది. దాని అర్థం తప్పులు బైబిల్ది కాదు, తప్పు రాసినోడిది కాదు, ట్రాన్స్లేట్ చేసినోడిది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే కొందరు బైబిల్ చదవడం ఫుల్ తప్పులే, నాకేమి బైబిల్ శైలిలోకి దిగాలి. దాని అర్థం బైబిల్కి ఏమై తీరింది, తర్జుమా చేయబడి తీరే దాంట్లో ఉన్న క్రమ తప్పే విధానమే ఉంది తప్ప దాని అర్థం బైబిల్ చదవకూడదని కాదు. ఆ తప్పులను నువ్వు సరిదిద్దేసుకొని చదువు. నీకు అంత ఆత్మిక శుద్ధీకరణ ఉంటే ఆ తప్పులను లెక్క రాసేసుకొని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఏది పత్రిక రాసి పంపించు. ఏమని, సార్ పలానా పేజీ నంబర్ 8వ నంబర్ స్టాన్సాలో ఆ పదం కరెక్ట్ కాదు, ఈ పదం వేస్తే బాగుంటది. అలాగైతే వచ్చే ఎడిషన్ వచ్చినప్పుడు కనీసం ఏం చేస్తారు, అలాంటి దేవుని వెళ్ళి అందరూ ఉన్నారు, చదువుకునే వాళ్ళు అంతే కదా. చదవరు, ఇది దిండి కింద సంఖ్య కింద పెట్టుకుని తిరుగుతారు. ఆల్రెడీ అయిపోయింది. ఎన్ని రోజులు, 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 25 20 అంటే 20 సంవత్సరాలు అంటే 20 × 4 ఎన్నిసార్లు అయిపోవాలా బైబిల్? 80% బైబిల్ కంప్లీట్ అయిపోవాలా? మరి అవ్వలేదా? ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉన్నాం అన్నమాట. అర్థం కాలేదు. 10 సంవత్సరాలు ఉన్నాడు, సంవత్సరానికి 4 సార్లు 40 సార్లు ఇది ఏమైపోవాలా? మరి అవ్వలేదా? పెండింగ్ ఉన్నామన్నా. పెండింగ్ కదా క్లియర్ చేసేసుకో. అట్లా లేదు అనుకుంటాను. ఇలా చేయగలిగి తీరితే మన భవిష్యత్తు జనాంగానికి ఏమి ఇచ్చి తీరవచ్చు. ఆత్మికత అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో ఏం చేయొచ్చు. మాటలు చెప్పకుండా జీవితం ద్వారా అందుకే పౌలు గారు చెప్పిన మీరు దేవునికి ఏమై ఉన్నారు, పత్రికగా మారి ఉన్నారు. లోకానికి మీరే చూసేటప్పుడు మనం చదవలేదు. అందరిని చూస్తే ఏషియా గ్రంథం రాసినట్టు తత్తి చర్చలు దగ్గర నడుస్తున్నారట. ఏషియా గ్రంథం వెనుకలు చదవండి, మంచి వర్ణం రాశారు. ఈ పట్టీలు గిట్టీలు చిలింకి మిలింకి అన్ని వేసుకొని వేసిన వాళ్ళకి సియోను కుమార్తెలారా అనే వ్యాఖ్యానం ఉంది. ఇంటికి వెళ్ళి మీరు చదవండి. చూసినప్పుడు ఏం లేదు, ఆదాము హవ్వ పోలిక కనబడట్లే. ఇదే ఆదాము. అర్థం కాలేదనుకుంటా. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా ప్రజలు ఏం చేయాలి, అర్థం కాదు. నాతో లేరు అనుకుంటా. మౌనం పాటించేది ఏమైందో, ఏదైనా మౌనం పాటిస్తామని ఏమైనా తీర్పు తీసుకున్నారా? హలో, నాతో ఉన్నారో లేదని ఎవరి పోలికలోకి రావాలి, మొదటి ఆదాము పోలికలోకి రావాలి. మొదటి ఆదాము సృష్టింపబడి తీరినప్పుడు ఏ మహిమలో ఉన్నాడు, ఆ మహిమ ఏమై తీరాలి, లోకానికి ప్రతిబింబాలుగా మారి తీరాలి. ఎలా రెండో ఆదామైన మొదటి ఆదామని ఆ ఉడంబడికలోకి మనం రావాలి, ఆ వాక్య జ్ఞానంలోకి మనం రావాలి. ఆ రీతిగా దేవుని యొక్క ప్రత్యేకతను ఏం చేసుకు తీరాలి, ఆస్వాదించుకు తీరాలి. ఈ అధ్యాయంలో ఇంకొకటి ప్రాధాన్యత చెప్పేట మారు మనసు పొందమని చెప్తున్న ఒక ప్రక్రియ మనకి స్పష్టంగా. ఎందుకు మారు మనసు అన్న ప్రక్రియ దేవుడు మనకి చెప్పేది? సంఘ బిడ్డలు మారు మనసు పొందాలా? ఎవరు నాతో లేరు అనుకుంటారు.
సంఘ బిడ్డలు ఒక్కసారి మారు మనసు పొందితే అయిపోయిందా? అలాగైతే మళ్ళీ నువ్వు రక్షక దేవునికి అనుకో అంగీకరించాలి. మారు మనసు ప్రతి క్షణం ఏం చేస్తూ ఉండాలి? పొందుతూ ఉండాలి. మారు మనసు అన్న పదానికి అర్థం మనసు మారడం. ఏం మారడం? మనసు ఏమై తీరడం? మారడం. ఏం మారాలి? మనసు మారితే అన్ని మారినట్టే. అందుకే మనం సేవించిన మార్గం ఏ మార్గం కాదు, మతం మారే మార్గం కాదు, మనసు మారే మార్గం. అంటే మతమా? మతమా? నో, ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ వే. అది ఒక మార్గం. అందుకే యేసయ్య చెప్పి నేనే మార్గం, నేనే మతం అని చెప్పలే. మరి దేవుని పేర్లు దాన్ని ఏం చేసేసారు? మతంగా మారితే లాభం ఏంటిది? ఏ పార్టీలో ఉన్నాం చెప్పుకోవచ్చు. అర్థం కాలేదు. నేను కాలేజ్ చదివినప్పుడు నా సర్టిఫికేట్ నా ఇందులో రాశాను, ఏం రాయగలరు? నేను నా ఏ మాత్రం నాకే తెలియదు అన్న. అప్పుడు ఆయన నాకు మీరే దేవుడికి నామడా, నేను యేసయ్య దేవుడు, మన క్రిస్టియన్ అలాగేనని చెప్పేస్తారు. ఇదే క్రిస్టియన్ లో ఉన్న యేసయ్య ఏం చేయలేదు, మతాన్ని స్థాపించలేదు, మార్గానికి ఆయన వచ్చాడు. ఇంకొకరు అంటున్నాడు ఎడారి మతం, ఎడారి ఎడారి మతం కాదండి, ఎడారి మార్గం. మనకు ఉడికొచ్చేస్తుంది మా ఎడారి మొత్తం, ఎడారి మొత్తం ఎందుకు ఉడికిపోవడం? ఎడారి మార్గం. ఎడారి మార్గంలో నుంచే ఎక్కడికి తీసుకెళ్లారు? కానాను దేశంలోకి తీసుకెళ్లారు. నిన్ను కూడా యేసయ్య అన్న మార్గంలో నేను ఎక్కడికి? పరలోకానికి తీసుకొచ్చారు. నేర్పించండి సార్, మార్గం మతం కాదు సార్. మీకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, తెలుసుకోండి. ఆయన తెలుసుకోలేదు కాబట్టి ఆయనలో ఏం పని చేయట్లేదు, మారుగా మన ప్రతి పని చేయట్లేదు. అందుకే తెలుసుకోలేవడానికి ఏం లేదు, ఆతృత లేదు. అందుకే మనకి యేసయ్య నేర్పించడం కదా ఏం చేయడం? మనసు మారాలి. అందుకే పాట ఉంది కదా, మారిన మనసు దేవునికి ఇస్తే లాభమేమైనా ఉంటది. మనసు మారలేదు అనుకో, అర్థం కాలేదు. దాని అర్థం ఒక మేక ఉంది, ఒక పంది ఉంది. ఒక మేక ఉంది, పంది ఉంది. పందిని ఇప్పుడు ఏం చెయ్యాలా? మేకగా మార్చాలి. ఏం చేస్తే ఈ పంది మేక అవుతుంది? గుండె మార్చేస్తే చాలు కదా. అప్పుడు దేని గుండె తీసుకున్నారు? మేక గుండె తీసేసి దేనికి ఫిట్టింగ్ చేశారు? పందికి ఫిట్టింగ్ చేసి పంది గుండె తీసుకొచ్చుకొని ఏం చేశారు? ఇప్పుడు ఎలా ఉండదు ఊహించండి. ఈ పంది మరి బురద దగ్గర ఏం లేదు, ఏం మారింది? అదేం మారింది? అదే మార్పు వచ్చింది కాబట్టి కూర్చోవాల్సిన చోటు కూడా ఏమైంది? మారింది. అని అన్ని చోట్ల ఏం లేదు. ఇదే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం? మేక దగ్గరికి. మేకను కూడా ఏం చేశారు? మార్చారు. పంది బురద కాళ్ళకి వెళ్ళినప్పుడు దీనికి కదా ఊరే ఇక్కడ నేను అసలు ఉండేదాన్ని కాదు కదా, ఇదే ఎక్కడికి? ఇది కూడా ఒకసారి అక్కడ కూర్చొని ఏం చేస్తుంది? ఆనదు. వెళ్ళాలా వద్దా? చిన్నది వరకు నేను వెళ్ళలేదు కదా, నాకు అలవాట్లేదు, వెళ్ళకపోవడమే మంచిది. ఇదే మారు మనసు పొందిన. నాకు తెలుసు ఎక్కడికి వెళ్తే నేను సిగరెట్ తాగాల్సి వస్తుంది, ఇది నాకు అలవాట్లేదు కదా, ఇది నాకు మార్చారు కదా అని మన కుదిరా నాయనో. మారు మనసు పొందింది. నువ్వు పందా ఎవరా? నువ్వే దేవుడు కొట్టేసి. దాని అర్థం తొలి మనం పందులేమే కదా. మన పాత చరిత్ర, వ్రత చరిత్రగా సినిమాలు వచ్చేస్తే ఫుల్ తిరిగేట 65 days ఆడతాం. నాదైతే మరి ఇంకా చెప్పక్కర్లేదు, మరి మీ సంగతి నాకు తెలియదు. అదే కదా పోజ్ చెప్పిన పాపులర్ లిస్ట్ లో ఏది దాని అంటే ఆయన సినిమా ఆడితే మరి ఏ థియేటర్లో ఉండవు, మరి చూడలేక ఏం పర్లేదు. పాత స్టోరీలన్నీ దేవుడు కూడా చేస్తారు, స్క్రీన్ మీద చేస్తారు, చూడాల్సిన పరిస్థితి నీకుందా లేదా? ఇప్పుడు బాబు వచ్చేసుకో. రాలేదనుకున్నా అందుకే స్క్రీన్ రికార్డింగ్ చూపించిన ఒక దివ్యం ఉంది. అధిక బైబిల్ చెప్తున్న ప్రతి మోకాలు ఆయన సమక్షతలో వంగి తీరుతాయి. ఆ రోజు గ్రంథాలన్నీ వెప్పబడి తీరుతాయి. గ్రంథం వెప్పబడి తీరినప్పుడు నీ జీవిత రహస్యాలు మొత్తం పబ్లిక్ డిస్ప్లే అయిపోతుంది. ఈ రోజు దాచినవన్నీ ఆ రోజు ఓపెన్ గా, ఈ రోజు కనీసం ముసుగైనా ఉంది ఏం చేయడానికి. మరి అక్కడికి వెళ్ళండి ఏముంటుందో మీరే అందుకే ఎక్కడ సిగ్గుపడకుండా, ఎక్కడ ఏమైతే సిగ్గు రాకుండా హృదయం అన్నిటికన్నా
పంది జీవితం కూడా మారింది, పంది అలవాట్లు మారింది, పంది పద్ధతులు మారింది. ఇటు పక్క గొర్రె కూడా ఏమైంది, దాని జీవిత విధానం కూడా ఏమైంది. మనకు అంటే దీని అర్థం ఈ రెండు రీతి కలిగే ఆనందంలో మనం జీవితం. అందుకే దేవుడు మనకేమిచ్చింది, మారు మనసు అన్న ప్రక్రియ ఇచ్చింది. మారు మనసులో క్లాసులు ఉన్నాయి. ఫస్ట్ యేసు రక్షకునిగా నమ్మినప్పుడు మారు మనసు క్లాస్ 1కి వచ్చాం. తర్వాత ఎదుగుతున్న కొద్దిగా మారు మనసు ఇంకా ఇంకా ఏమై తీరాలి, పొంది పొంది రావాలి. నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు మారు మనసు, నాకు అక్కర్లేదు అని చెప్తే అవదు. మారు మనసు అందరూ ఏం చేయాలి. అందుకే కదా ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘానికి ఏం చెప్తున్నారు, మారు మనసు పొందుడి అని చెప్తున్నారు. కానీ అంత ఇది ప్రతి దినం మనకి కావాలి. ఎప్పుడెప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు, ఎప్పుడెప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నావు, ఎప్పుడెప్పుడు దేవుని యొక్క ఆత్మ నీతో స్పందిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, నేను మారాలి, నేను ఇక్కడి నుంచి తిరిగి వచ్చి తీరాలి, నేను ఇక్కడి నుంచి ఏమైనా తీరాలి, మార్పు చెందించుకొని తీరాలి. పోయిన రోజు నేను బైబిల్ చదివినప్పుడు ఎలా చదువుతూ వెళ్తున్నాను, దావీదు గోలియాతు గురించి చదువుతున్నా, నాకు అదే ఆనందం వేసింది. వేసినప్పుడు నాకు ఒక ప్రశ్న దేవుని ఆత్మ అడిగారు, ఆయన ఈయన గోలియాతుని చంపాడు కదా, దాని గురించి ఉన్న వర్ణన పాట ఎక్కడైనా రాశాడా, ఏదైనా కీర్తన రాశాడా దావీదుని చంపి గోలియాతుని చంపిన తర్వాత? ఎందుకు రాయలేదు? బెత్షెబాతో వ్యభిచారం చేసిన తర్వాత రాసుకున్నాడు. నాతో లేరంతా ఘనత చెందిన విషయం వచ్చినప్పుడు ఏం చేయలే, కథ బుక్లో ఎక్కించలే, ఘనతకి తక్కువైన దానిని ఏం చేసుకున్నాడు. దాని అర్థం ఏముంది, మనసు మారే ప్రక్రియ ఉంది. అర్థం కాలేదు అనుకుంటా. ఆలోచించండి, ఎంత గుండె ధైర్యం కావాలి. ఇంత ప్రభు సదస్సులో నిలబడి నీ పాపాలన్నీ ఓపుకు చెప్పాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి. అంత సులువేం కాదు క్రైస్తవ్యంలోకి వచ్చేయడం. పోయిన రోజు ఎవడో ఇంటికాడికి వెళ్ళి వాళ్ళు లేనప్పుడు తాళం తీసి 10,000 తీసావు. ఎక్కడికి వచ్చి దొంగతనం గురించి దొంగ గురించి వాక్యం చెప్పారు. మనసేమో పొడిచేస్తుంది. సచ్చిలో నిలబడి అనుకుంటాను. వాక్యం వినేటప్పుడు మనసేమో ఒక పక్క పొడిచేస్తుంది. ఇది నేను దొంగతనం చేసి ఇది మాటలు నాతోనే దేవుడు మాట్లాడేది. అప్పుడు చేయాల్సిన పద్ధతి ఏంటో తెలుసా, సంఘ అయ్యారు నాకు ఒక్క 2 నిమిషాలు ఇవ్వండి, ఒక్క 2 నిమిషాలు కొన్ని కేసులు నేను మారు మనసు పొంది ఏం చేస్తా, పరిహార పద్ధతి. సాల్వ్ సర్టెన్ కేసెస్ త్రూ రిపెంటెన్స్. మారు మనసు ప్రక్రియలో ఏ వేదికలో, దేవుని తీర్పు వేదికలోకి వెళ్ళాల్సిన కేసు పిచ్చి పిచ్చిగా చెప్తుంటాడు పని పాట. నో ప్రాబ్లం తమ్ముడు, నో ప్రాబ్లం, సారీ, ఏ ప్రాబ్లం లేదు. ఏడ వాయిదా అవడం మంచిదా, ఆడ వాయిదా అవడం మంచిదా అని చూపిస్తాను. అర్థం కాలేదు అనుకుంటాను, అర్థం కాలేదు ఆపేస్తాను, అయిపోయింది సందేశం అయిపోయింది. హలో హలో అని అంత ఉంటే అంత త్వరగా ఏంది. ఓ లార్డ్, ఆయన ఆబేలు నువ్వేం చేసుకున్నాడు, సూపర్ అనయ్యలే, సూపర్ అనయ్య తమ్ముడు ఏం చేశాడు, ఏం చేసిన తర్వాత దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశారు, పశ్చాత్తాపం అనుకున్నావు. ఏడు మీ తమ్ముడు రాబడు అబద్ధం చెప్పాడు. ఎవరి దగ్గర? మీరు అలాగే అంటారు. సత్యం ముందు ఈడేం చేస్తున్నాడు, సత్యం మౌనంగా ఉన్నప్పుడు వీడికి ఏం కావట్లేదు, అర్థం కాదురా నాయన. దాని అర్థం నువ్వేరే అడిగావు, దాని అర్థం నువ్వే మనసు మార్పిడి చెందడానికి అవకాశం. దేవుడి దగ్గరికి వచ్చి కూడా మారు మనసు పొందడం కూడా ఉన్నారా? ఉన్నారు. ఎన్నిసార్లు దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, అర్థం కాలేదంటారు. నీ దగ్గరికి వచ్చి బాబు తమ్ముడు ఏడ్రా మీ తమ్ముడు, నాకే తెలుసు, ఏడ్రా మీ చర్చిలో నా సహోదరుడు రాలేదు, నాకే తెలుసు, నేను అక్కడ ఆపను. అర్థం కాలేదు. ఎక్కడెక్కడో మంట వస్తుంది, మాసం వస్తుంది, మారండి. అర్థం కాలేదు. ఏడ్రా సహోదరుడు, నాకే తెలుసు, నేను అన్న కాపలా, ఇదే కాపలాగా అయినది. అర్థం కాలేదు అనుకుంటా. హలో, దేవుడు ఇచ్చి నిలబడి మాట్లాడినా కూడా కొందరు ఏం చెయ్యరు, అర్థం కాలేదు. దాని అర్థం
ఏబేలు పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఆయన దగ్గరికి వచ్చి కారణం అయ్యగారిని పంపిస్తే మారని తెలుసు, సందేశం పంపిస్తే మారని తెలుసు, అద్భుతం చేస్తే కూడా ఇది మారండి. దేవుడితో స్వయాన ఏం చేయాల్సి వచ్చింది. దేవుడు ఎన్నిసార్లు నీ దగ్గరికి దిగి వచ్చి అమ్మ కాస్త మారమ్మా, కాస్త నీ మనసును మార్చుకో అని చెప్పే అవకాశం కూడా ఏం చేశావు. హలో, మనసు పొంది తీరడానికి దేవుడు వాక్యం పంపిస్తారు, కలగిస్తారు, దర్శనం ఇస్తారు, నీ తోటి సహోదరుని పంపిస్తారు, సంఘ కాపురిని పంపిస్తారు, ప్రవక్తన పంపిస్తారు. స్వయాన కూడా దేవుడు కూడా ఏం చేయొచ్చు. అది ఒక్కొక్క కేటగిరీ. దేంట్లో నువ్వు మారుతో నువ్వే చూసుకోవాలి. అర్థం కాలేదు. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఏం చేయలేదు, మనసు ఏం చేయలేదు. కానీ అది భయం వచ్చింది. ఏమొచ్చింది? ఏమని భయం వచ్చింది? చేసింది తప్పు అన్నదాడికి ఏమైంది, అందుకే అది పారిపోయాడు. అర్థం కాదు. ఎందుకు విశ్వాసం పారిపోయేది? తప్పు అన్నది తెలుసు, ఒప్పుకోవడం తెలియదు. అర్థం కాలేదు. తప్పు అన్నది తెలిస్తే ఏం చేయాలి? ఒప్పుకో. ఒప్పకపోతే గాలి తిరిగిడే. గాలి తిరిగిడు మాత్రం కాదు, నెదుటి మీద ఒక మనిషి మార్చా, వీడిని చంపినోడికి లాభమే. అదే పాట పాడినాడు, వాళ్ళు మారాలి మారాలి, మనసు మారాలి. మనసు మారగలిగి తీరితే ఫలితమేమైనా ఏం చేయగలిగి తీరేది, ఉండగలిగితే. అందుకే మనసు ఏం చేయాలి? మారాలి. కొందరు ఎలా కొందరు మారరు. ఎలా ఉంటారో తెలుసా? తప్పు చేశాడని తెలుసు, తెలిసి ఆ చేసే లాస్ట్ ఉపాయం ఏంటో తెలుసా? పురుగుల మందు తాగడమో ఆత్మహత్య చేసేయడం. పురుగుల మందు తాగడమో ఆత్మహత్య చేయడమో, కరెంట్ షాక్ పట్టడమో, ట్రైన్ కింద దూకడమో. తప్పు చేసాడని తెలుసు, ఒప్పుకోవడానికి ఇది మనసాక్షి ఏం చేయట్లేదు, ఒప్పట్లేదు. అందుకే దీనికి ఒక వంకర మార్గం ఎత్తికాడు. ఏంటిది? చచ్చిపోతే అప్పుడునాయన మళ్ళీ ఈ కేసుకి ఆ కేసుకి రెండింటికి పెనాల్టీ నువ్వే కట్టుకోవాలి. దాని అర్థం ఆత్మహత్య చేయడం వలన ఏం అంపదు, నీ కేసు సాల్వ్ అవ్వదు. అర్థం కాలేదు. మారు మనసు అని చెప్పే ప్రక్రియలో ఏమై తీరేది? ఒక వేదిక, దేవుని సమక్షతలో, సంఘ సమక్షతలో, దేవుని యొక్క ప్రత్యక్షతలో వేదిక తయారై నీ కోర్టు వ్యవస్థలో నువ్వే ఒప్పేసుకొని నువ్వే సాక్షాత్కారం విడిపించబడి ఒక ప్రక్రియనే మారు మనసు అన్న ప్రక్రియ. ఆత్మహత్య చేస్తే కేసులే అవ్వదు. ఆత్మహత్య చేస్తే ఏం కాదు, కేసు సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు అంగీకరించాను, నేను చేశాను ఈ తప్పు, నేను ఆయన కొట్టాను, నేను ఆయన తిట్టాను, నేను ఆయన వేద కొట్టి, నేను ఫాస్ట్ గారిని విపరీతంగా హింసపడేటట్టుగా మాట్లాడాను, అయిగా నేను ఆ తప్పు చేశాను, నేను అందరి సమక్షంలో దీన్ని ఏం చేస్తాను, బైబిల్ చెప్తున్న మాటలకు ఒప్పుకుంటున్నా. ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ అయ్యగారి దగ్గర సారీ అయ్యారు, ఇంకా ఈ తప్పు. మన మనసుకు ఉన్న ప్రత్యేకత ఇదే. ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ ఏం చేయకూడదు, రీకంటిన్యూ చేయకూడదు. తప్పు అయిపోయింది, మళ్ళీ వర్కౌట్ అవ్వదు. మారు మనసు పొందితే దాని అర్థం మళ్ళీ ఆ వంక మీద ఏం చేయకూడదు, నీ ఉసురు కూడా ఇవ్వకూడదు. కాలేదు. కుమారుడు కదా మీ అందరికీ బాగా తెలుసు. మారు మనసు పొందిన తర్వాత ఇంటికి వచ్చిన ఎంత సైలెంట్ అయిపోయాడు. ఆయన ఎక్కర్లేదు, కుర్చీ ఎక్కర్లేదు, బేదికి ఎక్కర్లేదు, నాయన ఎక్కడ ఆడి బూతులు తిట్టినా ఎవడు పట్టించుకోవట్లేదు, సైలెంట్ గా నిలవడం. అన్నయ్య నుంచి బయట నిలబడి ఆయన కేసులు మొత్తం వాదించేస్తాడు. నువ్వు ఆమెతో తిరిగావు అని అర్థం కాదు, నాశనం ఇదే మాట్లాడాలి కదా. ఏం మౌనం వచ్చింది? మనసు మారి నీకు కాదు ఎవరే బాబు, అక్కడ వేదిక, ఆ వేదిక నా వేదిక కాదు, నేను మాట్లాడాల్సిన వేదిక కాదు, నేను మాట్లాడాల్సిన వేదిక నేను మాట్లాడి చెప్పేసా. ఆయన విన్నాడు, నేను అంగీకారం, ఇంకా ఆయనతో నాకేం పని. అర్థం కాలేదు. నువ్వు అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? మారాల్సిన వేదికలో మనసు మార్చుకోలేదు. అర్థం కాలేదు అనుకుంటాను. ఈ కొత్త జనాంగానికి కూడా దేవుడు మనసు మారే చెప్పే ప్రక్రియ. మీ నాన్నలు మారారు, నువ్వు కూడా మారలా బాబు. వాళ్ళు మారారు, ఇప్పుడు నువ్వు అన్యంలో నువ్వు మారా. అలాగైతే ఇదేనా నువ్వేమై తిరేది? కనాన దేశంలో సందేశం నీతోనే మాట్లాడేది. మారాల్సిన వేదికలో నీ కేసు పట్టుకురా చెప్పు. అందుకే కదా తప్పిపోయిన కుమారుడు ఎక్కడ చెప్పాడు? మనసు మారిన మాట ఎక్కడ చెప్పాడు? ఎక్కడ? ఆ పందులు తొక్కుతున్నా, ఆ పేడ పిచ్చుకులు ఆ పొలి మీద కాడ
కాదు నిలబడి వీడి కాదు బతుకు నా బతుకు ఎక్కడ రాదు, నేను ఎక్కడి నుంచి రావాలంటే ఎక్కడికి తిరిగి చూడాలి, నాన్న దగ్గరికి తిరిగి. అందుకే నాన్నని కలిసిన వెంటనే కౌగిలింపు కాదు అడిగి ప్రధానం. ఆవిడ చెప్పిన మాట బదే పరలోకం వ్యతిరేకంగా నేనేం చేశా. పిడిగలకు అర్థమైంది పరలోకం వ్యతిరేకంగా నేను పాపం చేశాడని. ఉన్నారు నాకు తెలిసి. వీడికి ఎలా తెలిసింది? వీడికి పందిసాలలో అర్థమైంది ఎన్నాళ్ళు చేసింది దేనికి వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా. అలాగైతే ఇతని అంగీకరణ పొంది తీరడానికి నేనేం చేయాలి? నోటిలాగా ఒప్పుకోవాలి. అందుకే బైబిల్ చెప్పేది ఒకరొక్కరితో మీ పాపము ఏం చేయాలి? కన్ఫెస్. ఈ కూడికలు దేనికి? ఈరోజు వాక్యం మీరు ఒప్పుకోవడానికి. మరి మనకన్నీ సాక్ష్యాలు. దేవుడు నన్ను కాపాడి దీవించాడు, మళ్ళీ దీవిస్తాడు, మళ్ళీ ఆమె. హలో, దీనివల్ల వేదిక కాదు అది చెప్పాలా? చెప్పొద్దు. ఏ వేదిక? ఈరోజు వాక్యం వినటం నాకు అర్థమైంది. ఆ దొంగ కాయని నేనే ఒకరిని చంపేశా, నేనే ఒకరి మీద హత్య చేశా, నేనే ఒకరి మీద అబద్ధం చేశా, అలాంటి పని నేను చేశాను. ఈ రోజు అది విడిచిపెట్టి ఒకేసారి కేరళలో జరిగిన సంఘటన ఈ మాట చెప్పి ముగించేస్తారు. కేరళలో జరిగిన సంఘటన, ఒక సంఘంలో సంఘబిడ్డ వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. వడ్డీకి డబ్బులు ఇచ్చాడు. వాక్యం అక్కడ వాక్యం చెప్పినాడు, ఉపవాస గుడికి వెళ్ళినాడు. ఆ రోజు ఈయన నిర్ణయం తీసుకుని ఇక నేను ఏం చేయను, వడ్డీ వ్యాపారం చెయ్యను అన్న విషయం నేను పబ్లిక్ గా ఏం చేస్తాను. మరుసటి ఆదివారం వచ్చి అయ్యగారికి చిన్న పత్రిక రాసి పంపాడు. అయ్యగారు నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వాలి. అయ్యగారికి టెన్షన్ అయిపోయింది. వీడు ఏడు చెప్పి పెట్టాడా బాబు, వీడు మళ్ళీ వ్యాపారం గురించి ఏమైనా పూడ్చి పెడతాడా ఏటా అని అందరూ సతమవుతాడు. ఆయన లెగిచేసరికి సంఘ బిడ్డలు అందరూ మొహం మారిపోయింది. ఏటి చేసేస్తాడు ఆయన సంఘ సమస్యలు. ఈ దేవుడు నాతో మాట్లాడారు, ఇక నేను వడ్డీ వ్యాపారం చెయ్యను అన్నదానికి ఆధారం ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నేను వడ్డీ ఇచ్చాను, మీరు మదుపు అడగను, వడ్డీ అడగను, ఏమి అడగక మీరు నాకు ఏమైపోతే నేను మీకేం తీసుకోండి, మీ దగ్గర నేను తీసుకోండి. ఆ రోజు ఆ కంపెనీ ఏం చేశాడు? ఎందుకురా మారేమంటే లేదు, నాకు అర్థమైంది ఈ వ్యాపారం చేసిన ఆడకి వెళ్ళలేదు. ఈడ బీరువా నేను ఎండొచ్చు కానీ ఆడ బీరువా ఖాళీ ఉంటుంది. ఉన్నారా నాతో కలిసి? అవకాశం ఉపయోగించారు. దేవుడు నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారు? వాక్యం నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది? బైబిల్ చెప్తున్న మాట, నేను తలుపు దగ్గర ఉండి నేనేం చదువుతున్నా? ఎందుకో మన మనసు మారి తీరడానికి. ఎక్కడ మారగలిగి తీరితే ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. ఆ వేదికలో ఏ వాది క్రీస్తు న్యాయపీఠంలో నిలబడినప్పుడు నీ కేసులకు అన్ని ఏమై ఉంటది? ఆయన చూసినా ఇది సాల్ట్, ఇది సాల్ట్, ఇది సాల్ట్, ఇది సాల్ట్, ఇది సాల్ట్. ఇది ఆ రోజు వాక్యం ఇది మార్చేసుకున్నాడు, ఇది మార్చేసుకున్నాడు. అందరూ ఇంకా మార్చలేదు, అక్కడికి ఎక్కడికి ఉంచుకున్నారు. మీ పరిస్థితి ఏంటో ఈ రోజు పక్కన మీరు ఈ వాక్యాలను మనల్ని కూడా దీవించిన కాదు. మీ పేరు కోణనా ఆగి అప్పుడు दुनिया ओके दुनिया आगे हमारा मुझे रास्ता ओके समझ अच्छा ताली मारी तक मुझे बात मतलब సాక్ష్యం చెప్పడానికి టైం ఉంది. సినిమా నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలకు మీరు సాక్ష్యం చెప్పాల్సిన టైం. చేయాలి